వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్ని వ్లాగ్స్. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సో సిద్ధప్పకి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము. స్నానం చేసిన లేచిందే లేటు, ఎందుకంటే చిన్న పాపకి హెల్త్ బాగాలేదు కదా, సో అందుకని చెప్పి లేచింది లేటు. ఇప్పుడైతే 9:30 అవుతాను టైము. 9:30కే ఫస్ట్ పూజ ఆడ. బట్ ఫస్ట్ పూజకి అయితే వెళ్ళలేము, ఎందుకంటే జనాలు జాస్తి ఉన్నారు, పిల్లలు తినకుండా క్యూలో నిలబడుకోలేరు కదా. సో అందుకని చెప్పి తినేసి పాలైప వేరే ఇంకా రాలా, సో నిదానంగా వెళ్దామని చెప్పి రెడీ అవుతాను. ఉప్మా అయితే చేస్తాను నేను, ఫాస్ట్గా అవుతుంది కదా. సో ఇంకా ఇప్పుడే స్నానం చేసిన, ఇంకా పూజ చేయాలా. పూజ చేసిన తర్వాత పునర్నవి కూడా స్నానం చేసింది, రెడీ చేయించాలా. చిన్న పాపకి అయితే స్నానం చేయించలేను, ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఉంది. కోల్డ్ కాఫ్ రెండు ఉన్నాయి చిన్న పాపకి. సో పునర్నవికి ఇంకా డ్రెస్ వేయాలా. పని అయితే చాలా ఉంది, బట్ వీడియో తీసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి తీస్తున్నా. ఇంకా రెడీ అయిన తర్వాత పూజకి పోయేటప్పుడు చూపిస్తాను. అందులో వేరే ఈరోజు ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కడికి ఏందనేది కూడా ఈ వీడియోలో చూడండి. అయితే అంతా రెడీ చేసి పూజ చేసేసినాడు, పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. లక్షితాడ అయితే ఈడ కొన్నాను 24 గంటలు ట్యాప్ చేసే దాంట్లో. చిన్నోడైతే దిగుతా అంది. భరత్ రెడీ, కార్ బయట ఉంది. పునర్నవీన్ రెడీ, నేను కూడా దిగేసి పోయి. ఎవరు వీడు బుడ్డివాడు? వీడియో మేము చేసేసాను. హాయ్ డ్యాన్స్ అంటే డ్యాన్స్ వదికేరికైతే వచ్చేసినాము. జనాలేమో ఉండారు ఆడ, నీళ్ళు పోసుకునే దగ్గర చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు. అయితే వెళ్తున్నాము లోపలికి, బొరుగులు తీసుకొని వెళ్ళాలి. సో హారము బొరుగులు తీసుకోవాలి. ఏడైతే పెళ్లి చేస్తున్నారు సిద్ధప్ప గుడి ముందర. సో చిన్న పందిరి ఆడే, బట్ ఆడ చూసేదానికి కూడా జనాలు జాస్తి. జనాలు ఏమంత లేరు ఈరోజు, బట్ ఉండారు, బట్ అంత హెవీ ఏం కాదు. ఈసారి జాతరకి చూడండి. స్టీల్ లోట ఇప్పుడైతే కార్ చూసేదానికి వచ్చినాము. ఈ ಎರಡೇನಾ ಇರೋದು? CNG ಪೆಟ್ರೋಲ್, CNG ಪೆಟ್ರೋಲೇ ಈ ಎರಡೇ. అయితే భరత్ చెక్ చేస్తాడు. ಹೊಸದಾದ್ರೆ ಎಷ್ಟಾಗುತ್ತೆ? ಹತ್ತು ಲಕ್ಷ. ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೂ 3 ಲಕ್ಷ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅಷ್ಟೇನಾ ಹೊಸದಕ್ಕೂ ಇದಕ್ಕೂ? ಓಹೋ ಹೋ ಹೋ. ಹಾಂ 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 ಹಾಂ. ಒಂದೇ ಓನರಾ? ಅದಕ್ಕೂ ಸಿಂಗಲ್ ಓನರಾ? ಅದೆಷ್ಟು ಓಡೈತೆ? ಅದು 1.37 ಓಡಿದೆ. ಡೌನ್ ಪೇಮೆಂಟಲ್ಲಿ ಏನನ್ನ ಕಡಿಮೆ ಮಾಡ್ತೀರಾ? అవన్నీ మనమే రెడీ చేయించుకోవాలి. మనమే చేయించుకోవాలి.
ఈ రెండు అయితే సిఎన్జి పెట్రోల్ అంట, ఈ వైట్ది. సో ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేయాలని అనుకుంటున్నాం మేము. బట్ చూడాలి భరత్ ఇంటికి పోయినాక ఏం చెప్తాడు అనే దాన్ని బట్టి. 1.5 డౌన్ పేమెంట్ కడితే ఇస్తారంట బండి. బట్ 7 లక్షలంట. సో అది కూడా మాట్లాడాలి. మేము 5-6 అనుకున్నాము, బట్ 1 లక్ష రూపాయలు ఎక్కింది. అది కూడా చూడాలి. ఇదైతే మా తమ్మునికి బండి అయితే. సో సిద్ధప్ప గుడికి పోయి మొక్కుకొని వచ్చినాం అనమాట. 2 హారాలు వచ్చినాయి. సో 2 బండ్లు తీసుకుంటాము అని దేవుడు కూడా కన్ఫర్మ్ చేసినాడు. సో ఇప్పుడు అన్నీ మాట్లాడి డిసైడ్ చేసుకునేది. ఏయ్ పునర్ కారు చూస్తున్నాడు ఇప్పుడు. నువ్వు దాని మీద కూర్చో, ఎట్లా తప్పుతాడు. అది 89,000 రన్నింగ్ అయింది. ఇది 1,30,000 రన్నింగ్ అయిందంట. ఎట్లా 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 సిద్ధప్ప బొరుగులంట లక్షితాకి తెప్పిస్తుంది. అయితే వచ్చేసినాము. సిద్ధప్పకి వెళ్ళేసి వచ్చి, సిద్ధప్పకి ఎందుకు వెళ్ళినానంటే లక్షితకి కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే ఫస్ట్ నాకు ఫీవర్ వచ్చింది, తర్వాత భరత్కి, తర్వాత ఇప్పుడు చిన్న పాపకి వచ్చింది. చిన్న పాపకి అయితే నిలిచి వస్తుంది, పోతలేదు సరిగా. అంటే ఇంకొకటి ఏమంటే జలుబు ఎక్కువ అయిపోయింది పాపకి, దగ్గు జలుబు ఎక్కువ ఉంది, అందువల్ల పోతలేదు. మేము సెకండ్ తారీఖేమో శివలింగం బుక్ చేసినాం అనమాట. 3rd మరకత శివలింగము. సో ఇప్పుడైతే వచ్చింది. సిద్ధప్ప పోయేసి వచ్చిన రోజే వచ్చేయాలా అని నేను అనుకున్నా, బట్ నిన్ననే వస్తుందని భరత్ చెప్పిండా. నిన్న రాకూడదు అని నేను అనుకున్నా, బట్ ఈరోజు వచ్చింది. భరత్ కట్ చేస్తున్నాడు. ప్యాకింగ్ అయితే సో ల్యాబ్ టెస్ట్ విభూది కూడా ఇచ్చినారు. ఇవి కాశీలో పెట్టి పూజ చేసి ఇస్తారంట. బట్ నేనైతే చాలా వీడియోస్ చూసి మరీ తీసుకున్నాను అనమాట. చూద్దాం మాకు ఏమి ఎఫెక్ట్ అవుతుందో ఏమో, ఎట్లా మంచిగా జరుగుతుంది అనేది చూద్దాం. మరకత శివలింగం ప్యాకింగ్ కూడా మంచిగా చేసినారు. చూసేదానికి కాదు. స్వామి మా ఇంటికి వచ్చినావు, ఎట్లా ఫైనల్లీ. స్మెల్ సూపర్ ఉంది అసలు, విభూది స్మెల్. వాళ్ళు దూరం పెట్టినాయి. స్వామి అన్నీ మా ఇంట్లో మంచి చేయవయ్యా. పెట్టే దీంట్లో ఇది పంచముఖి రుద్రాక్షది, ఇది కూడా బ్రేస్లెట్ ఉంటుంది. సో ఆ బ్రేస్లెట్ నా కోసం అని తెప్పించుకున్నా నేను. అబ్బా నీకు కాదులే, నేను మా అమ్మ వేసుకుంటుంది అది. సో ఇది పంచముఖి బ్రేస్లెట్. ఇదైతే శివలింగం ఇప్పుడు ఓపెన్ చేస్తాను భరత్. పునర్నవి ఇది కార్డు కూడా పెరిగేసి పెట్టేస్తాను అనమాట. ఏందది? అమ్మా నేను ఇంకా కొంచెం పెద్దగా వచ్చింటది అనుకున్నా, ఇంత చిన్నదా? ఇంత చిన్న శివలింగానికి అంత పవర్ ఉందా? అంత డబ్బులు కూడా ఉంది. స్వామి విభూతిలో స్నానం చేసి వచ్చినారు.
పట్టు. అది ఇదైతే మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్. మా మేడం అదే అదే తీసుకుంటున్నా మేడం. వీడియో తీసి పంపించాలా? ఓ బూదిదా ఏ నువ్వు వేసుకోవడం కాదే. నాకే అది శివలింగం పడేసేసేది చూడు. బూది బూది అయితే వేసుకున్నా వాళ్ళకి లూజ్. వీడియో తీసి పంపించాలంటే ఫోటో తీసి పంపించాలంట. విభూది అయితే ఎత్తి పెట్టాలి, రోజు కొంచెం పెట్టుకోవచ్చు. భలే స్మెల్ ఉంది. భలే స్మెల్ ఉంది కదా. బూది 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 విభూది. విభూది. మా మేడం పెట్టినా మా మేడం ఈ డ్రెస్లో వేసుకోండి కలర్ది. సరే పెట్టు. ఇప్పుడైతే ఉగాదికి బట్టలు తెచ్చిన పిల్లోళ్ళకి, సో చూపిద్దామని చెప్పి. పునర్నవి వాళ్ళ స్కూల్లో సో యాన్యువల్ డేది ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో దానికి స్కూల్లోనే ఇచ్చినారు బట్టలు. అవి కూడా చూపిద్దామని చెప్పి తీసిన. మా బెల్ట్ బెల్ట్ అండి. ఇదైతే బెల్ట్ అండి. బెల్ట్ బెల్ట్ లేను కనపల్ల. ఇదైతే పైన టీ షర్ట్ లాగా అనమాట, ఫుల్ హ్యాండ్స్ది. సో దీనికి జీన్స్ది ఇచ్చినారు. సో బాగుంది. పునర్నవికి వేస్తే ఎట్లుంటుందో చూడాలా. సో ఇది ఫుల్ హ్యాండ్స్ది. దీన్ని నేనైతే నా చిన్నప్పటి నుంచి అయితే సిసింద్రి డ్రెస్ అంటాను. సో పైన ఇవి వచ్చింటాయి కదా, దానికి ఇక్కడ ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చినాయి అనమాట, దానిలో దూర్చి కట్టేది. సో ఇది మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్కి. సో క్లాత్ అయితే బాగానే ఉంది. ఇది ఇట్లా వేసేది. ఇది ఫైనల్గా యాన్యువల్ డే డ్రెస్ అయితే ఇది పునర్కి. ఇటుకి రానైనా ఇది మా వీడియోలో కనపడేది. ఇది పునర్నవికి అయితే ఇది జస్ట్ మోకాల వరకు ఉంటుంది. స్కూల్లో అందరికీ వాళ్ళే ఇచ్చినారు, మనం డబ్బులు కట్టాలి కానీ ఫ్రీగా ఏం కాదు. సో 600 ఇది. ఇంకా ఏమేమో తీసుకురావాలని చెప్పింది వాళ్ళ మేడము, బట్ మేము ఇంకా అడగలేదు. రేపులా ఎల్లుండే యాన్యువల్ డే. సో చూడాలి, ఇప్పుడు అడగాలి వాళ్ళ మేడంని. ఈవినింగ్ వెళ్ళి అన్నీ తీసుకురావాలా. ఇదైతే యాన్యువల్ డేది డ్రెస్సు. ఓకే అండి. దీనికి ఒక చిన్న బెల్ట్ కూడా ఇచ్చినారు. సో ఇది బెల్ట్. ఇట్లా మేము క్లిప్స్ అవన్నీ వేయాలంటుకున్నానవికి. సో అన్నీ వైట్వే వేయాలా అని చెప్పినారు. సాక్సెస్ అవన్నీ తీసుకురావాలా. బ్యాండ్ కూడా అంట. సో ఇది ఈ డ్రెస్సు. సో ఉగాది బట్టలు అయితే చూపిస్తాను. మేము చాలా రోజులు అయిన తెచ్చేసి, ఎందుకంటే పండగ దగ్గరికి వచ్చేసరికి రేట్లు జాస్తి అవుతాయని చెప్పి. ఇవి భరత్ సెలెక్షను చిన్న పాపకి. నాకైతే ఇట్లాంటివి వేసేకి ఇష్టం ఉండదు అనమాట, ఎందుకంటే ఆడపిల్లలకి ఫ్రాక్లు వేస్తే అసలు వాళ్ళకు వచ్చే అందమే వేరు. ఆ ఏజ్లో వేసుకున్నవి మళ్ళీ పెద్ద అయినాక అవే ఫ్రాక్ వేసినా కూడా ఆ అందం ఉండదు. సో అందుకని నేనైతే ఇవి ప్రిఫర్ చేయను. భరత్ ఇవి తీసుకున్నాడు అనమాట. మగ పిల్లోళ్ళలాగా ఉండాలా అని చెప్పి ఇవైతే తీసుకున్నాడు. ఇది టీ షర్టు, దీనికి ఇది చెడ్డీ 2. ఇంకొకటి వచ్చి సరే ఉండండి మీరు. ఇంకొకటి వచ్చి ఇది చిన్న పాపకి. సో చిన్న పాపకి టోటల్గా 3 తీసుకున్నాం మేము. దీనికి మ్యాచింగ్ వచ్చి ఇది. సో ఇది భరత్ సెలెక్షను. ఇప్పుడు నా సెలెక్షన్ చూపిస్తాను. తీయద్దుండు నువ్వు, ఇప్పుడే నేను తీసి పెడతాను నీట్గా. నువ్వు తీసి పాడేస్తావు. ఇది లక్షితమ్మది సమ్మర్ వేర్. నెక్స్ట్ లక్షితాదే. ఇది కూడా ఇది ఉగాది పండగ తెచ్చినది లక్షితాది. ఇది లక్షితమ్మకి, ఎందుకంటే కంఫర్ట్గా ఉండాలి పిల్లలకి. ఫ్రాక్ వేస్తే ఈ సమ్మర్కి షెకకి ఉండలేరు. సో క్లాత్ మెత్తగా ఉంది ఇది, అందుకని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను లక్షితకి.
ఇది లక్షితది. నెక్స్ట్ పునాన్నవి ఇవి సూపర్ అంటే సూపర్గా కుదిరినాయి. నాకు కూడా ఉంటే నేను కూడా తీసుకునే హింట. అంత బాగున్నాయి పునాన్నవి. ఇది పునాన్నమ్మది టాప్ ఒక డ్రెస్సు 2 అయితే తీసుకున్నా. బట్ ఇవి కాస్ట్ కూడా టూ మచ్చే. బట్ నేను ఇంత పెట్టడం ఫస్ట్ టైం కూడా. దీనిది ఓని ఇట్లా వేసుకోవడము పునర్. ఇది పట్టే పునర్. ఇది పునర్నవి డ్రెస్సు. సో దీనికి అదే సహారా డ్రెస్ అంటారు కదా, సో అది తీసుకోండి. దానిది ప్యాంట్ వచ్చి ఇది ఒక సహారా డ్రెస్సు. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇంకోటి అంటే డిఫరెంట్ క్లాత్ వేరే ప్లస్ ఈ డిజైన్ వేరే. బట్ నాకు ఈ క్లాత్ బాగా నచ్చింది. బట్ ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేసేటట్లేదు. క్లాత్ కూడా అంటే మేము ఎప్పుడు తీసుకునే వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. క్లాత్ మంచిగా వస్తుంది అని చెప్పి వాళ్ళ దగ్గరే ప్రిఫర్ చేస్తాను నేనైతే. పునర్నవి ఫస్ట్ ఇయర్ బర్త్డే అప్పటి నుంచి అక్కడే తీసుకునేది. ఇది ఇంకోటి అన్నమాట. సో ప్యాంట్ ఇది. దీనికైతే కింద కూడా వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇది ప్యాంట్కి వర్క్ వచ్చింది ప్లస్ టాప్ ఇంకా ఫుల్ గ్రాండ్గా లుక్ ఉంది. ఇదైతే ప్యాంట్ కింద. సో ఇది నెక్స్ట్ డ్రెస్ అది ప్యాంటు. దానిది ఓని. సో దానికి కూడా డీటెయిల్గా అంటే దాని కింద ఏమొచ్చిందో అది వచ్చిందనమాట వర్క్ డీటెయిల్గా. నెక్స్ట్ టాప్ చూపిస్తాను. ఇది చూడండి, పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లాంటివి తీసుకున్నా పునాన్నవికి ఇంకోటి. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లుంది అనేది. ఇది టాప్ అయితే హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది ఇక్కడ. సో ఈ పక్క కూడా కింద కూడా వర్క్ వచ్చింది. కింద డిజైన్ ప్లస్ క్లాత్ కూడా డిజైన్ వచ్చింది ఇక్కడ. ఇది పెడదాం ఎట్లుంటావు. ఇదైతే మా జాతరకి వేద్దాం అనుకుంటాన్నా. ఇది సంక్రాంతి ఉగాది ఫెస్టివల్కి అయితే వేద్దాము అనుకుంటాన్నా. చూడాలా ఏదో దీనిలో ఎట్లుందో సేమ్ అట్లే. బట్ ఈ కలర్ కూడా ఉన్నింది. నేనైతే ఈ కలర్ తీసుకున్నాము. పునర్నవికి సూపర్గా కనిపిస్తుంది అని చెప్పి. మనకి టైటిల్ ఉండేట్టుగా అంటే వెనకాల కట్టేటివి కూడా ఉన్నాయన్నమాట దీనికి. సో అన్ని ఓని అది అన్ని విధాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. ఇంకా చాలు. పునర్నవికి డ్రెస్ ఎట్లుంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఓనీలు పిచ్చి. ఓని స్కూల్కి పోయేటప్పుడు ఏ డ్రెస్ వేసుకొని అయినా అంటే దాని ఓని దొరికిందా, దాని ఓని ఉందా, దాని ఓని ఉంటే వేసుకుంటామ్మా అంటది. ఓనీలు పిచ్చి కదే పునర్. ఇప్పుడు నేనైతే తెచ్చుకోలేదు, ఎందుకంటే నేనేమి వేసుకోను. శారీస్ బోల్డ్ అని ఉన్నాయి నేను కట్టనివే. భరత్ అయితే తెచ్చుకుంటాడంట కదా భరత్. సో కార్ అయితే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. జస్ట్ ఆడ చూసేసి వచ్చినాము ఏం రేట్ ఉంటాయి, ఏ మోడల్ ఏం రేటు అని చెప్పి. కార్ అయితే మాకు కాదు, మా తమ్మునికి. సో బెంగళూరులో వాడు కార్ తోలుతున్నాడు వేరే వాళ్ళది. అందుకని వేరే వాళ్ళు ఎందుకు, మనమే తీసిస్తే బాగా కదా అని చెప్పి నేను అనుకున్నా. బట్ మా అక్క ఏమంటే మీరు తీసిచ్చేయండి, వాడే తోలుకుంటాడు, వాందే అయిపోయి కారు అని చెప్పింది. సరేలే అని చెప్పి తీసిద్దామని చెప్పి దిగినాము. బట్ చూడాలా ఏ ప్రైస్కి వస్తుంది, ఏ కారు కొంటాము అనేది చూడాలా. బట్ సిద్ధప్ప అయితే ఆజ్ఞాపించినాడు అనమాట. 2 హారాలు వచ్చినాయి మా ఇంటికి, 2 కార్లు వస్తాయి అని చెప్పి. సో దాన్ని బట్టి తీసుకోవాలా అని కూడా ఫిక్స్ అయినాము. బట్ రేపు వేరే షోరూమ్కి వెళ్ళి చూసేసి వచ్చి కొత్తదైతే ఎంత అవుతుంది, సెకండ్స్ అయితే ఎంత అవుతుంది, ఏ మోడల్ ఎంత అని చెప్పి తెలుసుకుంటే. ఇప్పుడు మేమైతే ఇక్కడ చూసిండే 2 కార్లు వచ్చి ఒకటైతే బాగానే ఉంది, బట్ టూ మచ్ ప్రైస్ చెప్తున్నారు. అదే కొత్తది కనుక్కుంటే అది టూ మచ్చా కాదా అనేది మనకు తెలుస్తుంది. కారు కొనేది పెద్ద విషయం కాదు, దాని మెయింటెనెన్స్ చాలా కష్టము. ట్రైపోర్డ్ లేదు, కుర్జీలో పెట్టి తీస్తుంటే పునాన్నవి ఎత్తేస్తుంది.
ఇంకోటి ఏమంటే ఊరు జాతరకు కూడా ఈసారి వెళ్దామని అనుకుంటాను నేనైతే. వదికేరి జాతర అయిపోయిన తర్వాత మా ఊరు జాతర, సో వదికేరి జాతర ముగించుకొని మా ఊరికి వెళ్ళాలా. ఇది ఉగాది బట్టలు ఇవన్నీ. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.